వేదముల్ చదివెడి విప్రవర్యుండైన రణము సాధించడు రాజులైనా వర్తక కృషికుడవు వైశ్య ముఖ్యుండైన పరిచరించడి శూద్రవర్యుడైన మెచ్చు ఖడ్గము బట్టి మెరియు మెచ్చుండైన ప్రజల కక్కరపడు రజకుడైనా చర్మమమ్మెడిహీన చండాల పరుడైన నీ మహీతలమందు నెవ్వడైనా నిన్ను గొనియాడే చుండెనా నిశ్చయముగా వాడు మోక్షాధికారి ఈ వసుధలోనా భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా ఆభరణములచే ప్రకాశించువాడా దుష్టులను సంహరించువాడా పాపములను దూరము చేయువాడా ధర్మపురి గ్రామంలో కొలువుదీరిన ఓ నరసింహస్వామి బ్రాహ్మణుడైన క్షత్రియుడైన వైశ్యుడైన శూద్రుడైన ఆచారహీనుడైన చాకలి అయినా చండాలుడైనా సరే ఈ భూమి యందు నిన్ను ఎక్కువగా ఎవరు స్తుతిస్తారో అటువంటి వారు ఖచ్చితముగా మోక్షమును పొందుటకు వారు అర్హులవుతారు అంటున్నారు శేషప్ప కవి గారు.